ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరిచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఫిలిప్పీ సంఘానికి 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరణాచరణను ఆనందించుడి. ఒకసారి రెండు చదువు మిగిలిస్తామని చెప్తారా? ఇంకో విషయం బదులు చెప్తారా? నా ప్రియమైన దేవుని పిల్లలక, ఈ మధ్యాహ్నంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి సంఘముకు ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఆ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక అమూల్యమైన మాట తెలియపడుతున్నాడు. వింటున్నావు ఆ వాక్యం? ఆ కుర్చీలో ఉన్న బ్రదర్, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరణానంతరము ఆనందించుడి. ఏం చేయాలంటే క్రైస్తవులు మనం ఆనందించాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఆనందించడం కాదు, ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఆ అనుభవం నీ నాలో ఉందా? ఆ లక్షణం నీలో నాలో ఉన్నదా అన్నది ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకో. మాటలతో చెప్పడం బాగానే ఉంటుంది, ఎల్లప్పుడూ ఆనందించుడి అని. కానీ క్రియల్లో అది చేసి చూపించినప్పుడే మనం నిజమైన దేవుని పిల్లలు పోతాం. నిజమైన దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనం ఉంటాం. ఎల్లప్పుడూ చూడండి, అబద్ధ రాసిన పత్రిక 3వ అధ్యాయము చిన్న ప్రవర్తన గ్రంథంలో అబద్ధకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, అబద్ధ గ్రంథం చిన్న ప్రవర్తన గ్రంథంలో చిన్న ప్రవర్తన అబద్ధకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి దయచేసి చదువుతున్నాం. చదువమ్మా. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేరిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, అవగాహన చేసుకుందాం. నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. రెండు చదువులో గట్టిస్తామని చెప్పు. ఇక్కడ అబద్ధాలు చూడడు. ఏమన్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా. నా ప్రేమల దేవుడు ఇక్కడ కూర్చున్నా, నా ప్రేమల అక్క, నా ప్రేమ చెల్లి, నా ప్రేమల సోదరి సోదరుడా, ఈ సభ్యత్వం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రేమల దేవుని పిల్లలరా, ఎల్లప్పుడూ ఆనందించే అనుభవం మనం ఉంటే, ఎల్లప్పుడూ ఆనందించి ప్రభువును సంతోషపెట్టే వాళ్ళగా మనం బ్రతకగలిగితే, ప్రభు మన పక్ష నుండి మన ప్రతి అవసరత ఆయన తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పవటండి, నమ్మిన వారు గట్టిగా గౌరవపడాలి. ఎల్లప్పుడూ చాలా పశువులు లేవో, గొర్రెలు గొర్రెలు లేవో, నువ్వు వేసుకున్న పంట 30 బస్తాలు అవుతాయి అనుకున్నా, ఆఖరికి 10 బస్తాలు అయ్యా. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ స్థితి అయినా ఆనందించే అనుభవం నీకుందా? ఒక్కసారి పరీక్ష చేసుకో. యోగభక్తిని మనం చూస్తే, యోగభక్తుడికి సమస్తము ఒక్కరోజే అన్నీ పోయాయి. కానీ ఏమంటున్నారు? యోగ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, యోగ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, యెహోవా ఇచ్చెను, చెప్పలే, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా! ఎంత సహనం, ఎంత ప్రభు పట్ల విశ్వాసం, దాని సింహాసనం ఉన్నాయి, దాని
సింహాలు నోరు తెలుసున్నాయి. దేవుడికి ప్రార్థిస్తే ఆ సింహాలు నోళ్ళేస్తారని ఆజ్ఞ జారీ చేయగలిగింది. కానీ దానియేలు సింహాలు చూడలే. ఎవరు చూశాడు? రాజులకు రాజు, యూదా గోత్రపు కొనవలసిన ఆయన వైపు తానున్న మేడగదిలో యెరూషలేము వైపు కిటికీ తలుపులు తీసి ప్రార్థిస్తున్నాడు. శత్రువులు చూశారు, తీసుకొచ్చి రాజుతో చెప్పి సింహాలు మోలేశారు. సింహాలు చూసి ఎక్కడ అధైర్యపడలే. సింహాలు చూసి అమ్మ బావో ఇన్ని సింహాలు ఉన్నాయే, ఈ బోన్లో పడితే అసలు నేను బ్రతుకుతానా అనుకోలే. నా దేవుని బట్టి నేను సంతోషిస్తా, నా దేవుని బట్టి నేను ఆనందిస్తా అని సంతోషంగా సింహాల బోన్లోకి వెళ్ళాడు. స్తోత్రం లేదు. షడ్రకు మేషకు అభ్యంతరంలో ఎదుట అగ్ని ఏడంతలుగా రాజు పెట్టుకుంది. షడ్రకు మేషక్ అభ్యంతరంలో ఎదుట అగ్ని ఏడంతలుగా రాజు పెట్టుకుంది. అగ్నిని చూడలేవాళ్ళు అర్థమవుతుందా? ప్రభు మాటలు నేను ముగించబోతున్నాను, ఇంక సమయం లేదు, నేను ముగించబోతున్నాను. అర్థమైందా? రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాను? ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పాలి. ఎల్లప్పుడూ ఆనందించుకున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు యోగు ఆనందించాడు. రెండంతల ఆశీర్వాదాన్ని తమలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దాని ఆనందించాడు ప్రభువుని బట్టి, ప్రభు నామమును బట్టి ప్రార్థించుటలో ఆనందించాడు దానియేలు. ఆయన సేవించుటలో ఆనందించాడు దానియేలు. సింహాల నోరును దేవుడు ఉంచాడు, దానియేలు గొప్పగా హెచ్చించాడు. స్తోత్రం. హల్లెలూయా. శబ్దము నాశకు అభ్యంతరముగా అగ్ని గుండం ఏడంతలుగా రాజునటువంటి అగ్ని గుండాన్ని చూడలే షడ్రకు మేషకు అభ్యంతరములు. దేవాది దేవుని చూశాడు. రాజా, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదా ఏం చేసుకుంటావు చేసుకో. మండుచున్న ఈ అగ్ని గుండము నుండి మమ్మల్ని తప్పించగలిగే సమర్థుడా ఎవడో? సమర్థుడాయన. అగ్ని గుండముల నుండి తప్పించగలిగిన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము ఆయన్ని ఆరాధిస్తాం, ఆయనంది మేము ఆనందిస్తాం. ఆనందించుడి, ఆనందించుడి, ఆ ప్రభువునందే ఆనందించుడి, 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 ఆ ప్రభువునందే